హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు. యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు. రాష్ట్రంలో 503 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ 1లో అమలు చేసి ఫిబ్రవరి 19వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం టీజీపీఎస్సీ మొదలుపెట్టింది. మూల్యాంకనం మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాలు పరిశీలన చేసేందుకు కనీసం మరో 3 నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ ప్రధాన పరీక్షలు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిసి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలు హాజరయ్యారు. వీరిలో 21,033 మంది 7 పేపర్లు రాశారు. అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్ 2వ వారంలో ప్రారంభమైంది. ఒక్కో పేపర్ను 2 సార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక అభ్యర్థి జవాబు పత్రం తొలి దశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు రెండో దశ మూల్యాంకనం వచ్చిన మార్కులు పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకెళ్తారు. తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు. అనంతరం మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను కమిషన్ రూపొందిస్తుంది. గ్రూప్స్ పోస్టులకు పోటీ ఎక్కువ ఉంటుంది. ఇటీవల నియామకాల్లో తుది ఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికయ్యారు. ఉన్నత స్థాయిలో పోస్టులను ఎంచుకోవడంలో కింది స్థాయి పోస్టులు బ్యాక్లాగ్లా మిగిలిపోయాయి. ఇలా గురుకులాలనే దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ కింద వచ్చాయి. భవిష్యత్తులో బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు విధానం అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో గ్రూప్స్ పోస్టులో అవరోహణ విధానం అమలుపై కమిషన్ సమాలోచన చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 3 రాత పరీక్షలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో గ్రూప్ 2 రాత పరీక్షలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించిన తరువాతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ఇస్తే బ్యాక్లాగ్ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తుంది. 15-16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు. 9 నుంచి హాల్ టికెట్లు. టైం టేబుల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15-16 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. పరీక్షల సమగ్ర టైం టేబుల్ సూచనలతో కూడిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని, ఉదయం నిర్వహించే పరీక్షకు 9:30 గంటల్లో, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2:30 గంటల తర్వాత అభ్యర్థులు ఎవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తామని, ఈ మేరకు నమూనా ఓఎంఆర్ షీట్లు సూచనలు వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. పేపర్ 1 పరీక్ష రాసిన హాల్ టికెట్తోనే మిగతా పరీక్షలు హాజరు కావాలని స్పష్టం చేశారు. హాల్ టికెట్లో ప్రశ్నాపత్రాల్లో నియామక ప్రక్రియ ముగిసే వరకు భద్రపరచుకోవాలని, వాటిని అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. గ్రూప్ 2 టైం టేబుల్ ఏమిటంటే పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటిక్స్, సొసైటీ డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ డెవలప్మెంట్ డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఏర్పాటు డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు.